అందరికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ యాంగిల్స్ వచ్చా? sin 60 వాల్యూ హౌ మచ్? √3/2. మీకు స్టార్టింగ్లో ఒక ట్రిక్ చెప్పిన గుర్తుందా? చూడండి, మీకు ఈ వాల్యూస్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ కావచ్చు. అయితే sin 0 ఇట్లా రాసుకొని 0/√4, 1/√4, 2/√4, 3/√4, 4/√4 తీసుకోండి. కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ట్రిక్ అన్నట్టు. 0/1/2/3/4. ఇది చూడండి, 0/√4 అంటే ఇక్కడ మనకు 0 వస్తుంది. 1/√4 అంటే 1/2. 2/√4 అంటే 1/√2 రావాలి అది ఇక్కడ. అయితే ఇక్కడ మిస్టేక్ అయింది. ఈ √4 అనేది మొత్తానికమ్మా రూట్ అనేది ఓవరాల్ వాల్యూకి ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1/2 వస్తుంది, ఇక్కడ 1/√2 వస్తుంది. √3/2 1. కాస్ వాల్యూస్ దీనికి రివర్స్. 0, √3/2, 1/√2, 1/2, 0. tan మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోలేరు. సైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సైన్ వచ్చిందంటే కాస్ది రివర్స్ ఉంటుంది. సైన్ కాస్ వచ్చినాయంటే tan sin/cos చేయాలి. 0/1 0, 1/2/√3/2, 2 క్యాన్సల్, 1/√3. Here 1, here √3, here infinity. 1/0 is infinity. tan వచ్చింది మనకి. సైన్ కాస్ tan ఉంది. కాట్ రావాలంటే tan కి రివర్స్. as it is secant. secant అంటే 1/cos అమ్మా. కాస్ వాల్యూస్కే 1/1, 2/√3, √2, 2, infinity. కోసికెంట్ దీనికి రివర్స్. infinity, 2, √2, 2/3, 1. ఓకేనా? నోట్ చేసుకున్నారా? ఒకసారి మొత్తం కింది కన్నా సార్ స్క్రీన్ షాట్ తీసుకో. మొత్తం రాదమ్మా. అయిపోయింది సార్.
4 quadrants: 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. All silver టీ కప్స్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే మనకు ఏంటి? సైన్, కాస్, టాన్, సీకెంట్, కోసికెంట్, కాట్. ఇక్కడ అన్ని వాల్యూస్ పాజిటివ్ ఉంటవి. క్వాడ్రంట్ 1లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఇక్కడ సిల్వర్ అంటే ఎస్ సైన్, అండ్ సైన్కి రివర్స్ ఏంటి? కాస్. ఇక్కడ ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. టీ టాన్కి రివర్స్ కాట్. ఇక్కడ ఈ టాన్ అండ్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సి కోసికెంట్ అండ్ సీకెంట్, ఈ రెండు పాజిటివ్. ఈ క్వాడ్రంట్లో ఏముంటాయి? టీటా బిలాంగ్స్ టు 0 to 90 కదా, అంటే 0 to π/2 కదా. 0 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా వచ్చినప్పుడు క్వాడ్రంట్ 1. హియర్ 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. టీటా బిలాంగ్స్ టు π/2 π. Here 180 plus theta, 270 minus theta. Pi comma 3 π/2. Here theta belongs to 3 π/2 comma 2 π. Can we go next? Sin 330. చూడండి, ఇప్పుడు 330 sin 330 కనుక్కోవాలి. మనకు ఉండే sin 90 దాకా. ఎట్లా రాయొచ్చు దీన్ని? sin 360 minus 30. 360 minus 30 రాసుకోవచ్చు. ఆర్ సరే నువ్వు చెప్పినట్టు 360 minus 270 plus 90. yes 360 minus 30 degrees గా రాయవచ్చు. sin 360 minus theta అంటే ఏ క్వాడ్రంట్? Fourth quadrant. ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివా నెగిటివా? Negative. నెగిటివ్.
ఇక్కడ మీరు ఇంకోటి చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చే నంబరు ఈవెన్ నంబర్ అనుకోండి 36 ఈవెన్ కదా ఈవెన్ నంబర్ అయితే ఇది చేంజ్ చేయొద్దమ్మా సైన్ ఉంటే సైనే కాసు ఉంటే కాసే పెట్టాలి 30 డిగ్రీస్ ఒకవేళ ఇక్కడ మీరు చెప్పినట్టు ఈవే కూడా వేయచ్చు కదా మనం 330 270 సైన్ 270 ప్లస్ 60 డిగ్రీస్గా రాయొచ్చు ఇప్పుడు చూడండి 270 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ పాజిటివా నెగటివ్ నెగిటివ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి సైన్ని చేంజ్ చేయాలి సైన్ని కాస్గా రాయాలి కాస్ని సైన్గా రాయాలి చెప్పండి ఇప్పుడు సైన్ 30 వాల్యూ ఏంటి -1/2 కాస్ 60 వాల్యూ ఏంటి -1/2 చేయడం వచ్చేదా మీరు రెండే చెక్ చేయాలి ఏంటి ఫస్ట్ సైన్ అనే ఇక్కడ ఉన్న రేషియో అనేది పాజిటివా క్వాడ్రంట్లో నెగిటివా సింబల్ రాసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా ఆ రెండు చెక్ చేసుకోవాలి అంతే ఇది చేయండి అమ్మా మీరు ట్రై చేయండి माइनस cos 60 আছে మైనస్ cos 60 আছে కాదమ్మా మీరు ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే ఎట్లా చేసినావు నువ్వు సైన్ సార్ స్క్రీన్ డౌన్ చేస్తారా తొందరగా సైన్ 510 డిగ్రీస్ని ఎట్లా రాయొచ్చు సైన్ 360 ప్లస్ 150 210 సార్ అది 510 నా 510 కదా సార్ ఆన్సర్ 1/2 570 లా కన్వర్ట్ చేస్తాను ఇది 510 ఇక్కడ మీరు ఇట్లాంటి పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు 150 మీరు మనం చేసిన ప్రాసెస్లో 360 ప్లస్ టీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ పెట్టేసారు ఈవెన్ నెంబరు సైన్ పెట్టేసేసారు 150 పెట్టారు ఇట్లనే చేస్తుంటారు కదా మీరైతే ఆన్సర్ ఏం చెప్తారు మళ్ళీ సైన్ 50ని మళ్ళీ కన్వర్ట్ చేస్తారు అట్లా చేయని అవసరం లేదు ఇది ఇట్లాంటి వాల్యూస్ వచ్చినప్పుడు 360 కంటే ఎక్కువ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇట్లా రాసేసుకోవాలి సైన్ 150 ఇప్పుడు దీంతో మనం చేసే ప్రాసెస్ చేయాలి సైన్ 150 ఎట్లా రాయొచ్చు 180 మైనస్ 180 180 మైనస్ టీటా ఉండే క్వాడ్రంట్ సైన్ నెగిటివ్ పాజిటివా పాజిటివ్ అండ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ కదా నో చేంజ్ sin 30 answer 1
రాసుకున్నారా? ఎస్ సార్. cot 90 ప్లస్ టీటా ఆన్సర్ ఏమొస్తుందమ్మా? cot 90 ప్లస్ టీటా cosecant 90 మైనస్ టీటా. మైనస్ tan θ సార్. చూడండి ఇక్కడ cot 90 అనేది 90 ప్లస్ టీటా. కాట్ అనేది పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్. నెగిటివ్ ఆడ్ నెంబర్ కాబట్టి చేంజ్ కార్డ్ని టైమ్గా చేంజ్ చేసి టీటా. ఇది చెప్పండి అట్లనే 90 మైనస్ టీటా ఉండే క్వాడ్రంట్ కొసెకంట్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. పాజిటివ్. ఆడ్ నెంబర్ సో చేంజ్ సీకెంట్ టు కోసెకంట్, కోసెకంట్ టు సీకెంట్. ఇక్కడ నుంచి మీరు ఫాస్ట్గా రాసుకున్నామా ఈరోజు మొత్తం ఫార్ములాస్. మీకు ట్రిగ్నోమెట్రీ నుంచి 9 to 10 క్వశ్చన్స్ వస్తాయమ్మా. మీరు సార్ ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే. మీకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉత్తరం రావు కదా. ట్రిగ్నోమెట్రీ గట్టిగా చూసుకున్నారంటే 10 మార్క్స్. ఈరోజు మొత్తం ఫార్ములాస్ మీకు నోటెడ్ చేపిస్తా, రాసుకోండి. సైన్ మైనస్ టీటా, సైన్ మైనస్ టీటా ఉంటే మైనస్ సైన్ టీటా. కాస్ మైనస్ టీటా పాజిటివ్ కాస్ టీటా. ఈ బేసిక్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కాస్ మైనస్ టీటా అంటే మళ్ళీ మైనస్ కాస్ టీటా అని రాస్తారు. లేదు, పాజిటివ్ వస్తుంది. ట్యాన్కి నెగిటివ్ వస్తుంది. కాట్ మైనస్ టీటా మైనస్ కాట్ టీటా. సీకెంట్ మైనస్ టీటా సీకెంట్ టీటా. కోసికెంట్ మైనస్ టీటా మైనస్ కోసికెంట్ టీటా. cot 1110 degrees value. Sir, అది 1110 sir. 1000 and 100 and 10. खाली डब्बा कैसा है? खाली हो गया पूरा पी गया.
రూట్ 3 సార్. ఎంత అమ్మా ఆన్సరు? ఇట్లాంటి పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేయమన్నా 360ని క్యాన్సిల్ చేసేయమన్నా. చూడండి ఎంత ఎన్ని 360s పోతుంది. 360 ఇంటూ 3 1080 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మిగులుతుంది? కాట్ 1080 ప్లస్ 30గా రాసుకోవచ్చు. ఈ 1080 అనేది 360తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి ఈవెన్ నెంబర్ వచ్చింది. ఈవెన్ అంటే నో చేంజ్. 360 ప్లస్ టీటా డైరెక్ట్ ఇట్లా రాసుకోండి. కాట్ 30 వాల్యూ √3. 1/√3. మీరు స్టార్టింగ్ లో 1/√3 అని రాపించారు సార్. ఏం చెప్పినా స్టార్టింగ్ లో అప్పుడు టేబుల్ రాపించారు సార్, ఆడ 1/√3 అని రాపించారు. ఓకే. ఓకే √3 అమ్మ. చేంజ్ చేసుకోండి మీరు √3. డొమైన్ అండ్ రేంజ్ అమ్మా. సైన్ టీటా డొమైన్ ఈ మీకు ఫంక్షన్స్లో కూడా యూజ్ అవుతాయి. కొన్నిసార్లు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కలిపి కూడా అడుగుతాడు క్వశ్చన్. మీరు ఫంక్షన్లో చేసి డొమైన్ అనుకోవడము, రేంజ్ అనుకోవడము, డైరెక్ట్ సైన్ టీటా ఇచ్చేసి డొమైన్ ఫైండ్ ద డొమైన్ అంటాడు. సైన్ టీటా డొమైన్ ఇదే. రేంజ్ లైస్ బిట్వీన్. సో ఈ బ్రాకెట్స్ కూడా ఇంపార్టెంట్. కాస్ థీటా డొమైన్ 0 to π/2. రేంజ్ -1 to 1. tan theta open brackets all real numbers. Cot theta 0 to π all real numbers. దీని మీనింగ్ ఏంటమ్మా? కొసెకెంట్ థీటా యొక్క డొమైన్ 0 to π/2 మైనస్ π/2. మర్చిపోయారా? ఇక అయిపోయింది, ఫంక్షన్స్ అయిపోయింది, అక్కడనే వదిలేసి వచ్చేసారా ఫంక్షన్స్ని?
ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్కి డిఫరెన్స్ ఏంటి? ఓపెన్ బ్రాకెట్కి ఓపెన్ బ్రాకెట్ అంటే నాట్ ఇంక్లూడెడ్, క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఇంక్లూడెడ్. ఇది సార్ సైన్ కి రేంజ్ ఒకసారి చెప్పరా? సైన్ రేంజ్ -π/2 to π/2. రేంజ్ రేంజా -1 to 1. అది క్లోజ్డ్ బ్రాకెటా ఓపెన్ బ్రాకెటా సార్? ఓకే ఓకే, రెండు క్లోజ్డ్ అమ్మా. ఇది చెప్పలేరు మీరు ఇంకా. క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ 0 to π మైనస్ ఫ్లవర్ బ్రాకెట్స్ π/2 అంటే మీనింగ్ ఏంటి? ఇట్లాంటి కేసు ఎప్పుడు రాస్తాం? ఎక్సెప్షన్, ఎక్స్క్లూడింగ్. సీకంటి యొక్క డొమైన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉండొచ్చు? 0 to π మధ్యలో ఉండొచ్చు. కానీ π/2 ఎక్సెప్ట్ π/2 0 to π ఏదైనా కావచ్చు. ఎక్సెప్ట్ ఏంటి? π/2. ఇది కూడా అంటే ఇది ఎక్సెప్టే కదా, ఎక్స్క్లూడింగ్ కండిషన్ చెప్పినా కదా. మరి మీరు ఫంక్షన్స్ మర్చిపోతే ఎట్లా? మళ్ళా ఎంసెట్ ఎగ్జామ్ ఇంకా 5 months ఉంది. 5 months లోపు ఇంకేం గుర్తుపెట్టుకుంటారు? చెప్పినట్టు వెళ్ళిపోతుందా? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అమ్మా. sin square theta plus cos square theta equal to 1. Cosecant square theta minus tan square theta equal to 1. Sorry, secant square. Cosecant square theta minus cot square theta equal to 1. ఇది మీకు ఫర్దర్గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే చాలా టైమ్స్ వస్తాయమ్మా. ఇట్లాంటివి కనిపిస్తే ఆన్సర్ 1. ఇక్కడ నుంచి మీరు ఇంకా కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే cos square theta equal to 1 minus sin square theta రాయొచ్చు. లేదు, sin square theta equal to 1 minus cos square theta కూడా రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే. tan square theta equal to 1 plus secant square theta. ఇట్లా ఈ మూడింటి నుంచి మీకు ఎట్లయినా కన్వర్ట్ చేసుకోవాలి మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక్కోసారి డైరెక్ట్ అడుగుతుందమ్మా.
ఈ ఏబీ ప్లేసెస్లో మీకు 1 నంబర్స్ పెట్టుతున్నాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నాడు. కే వాల్యూ కనుక్కోమంటాడు. కే స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అమ్మ. ఆర్ k equal to plus or minus under root of a square plus b square minus c square. ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నాడు. మనం మీరు గుర్తుపెట్టుకోవాలి, సైన్ కాసులు కన్ఫ్యూజ్ కావద్దు. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్ టు కే ఉన్నప్పుడు మాత్రమే ఇది. అండ్ ఏ సీకెంట్ థీటా ప్లస్ బి టాన్ థీటా ఈక్వల్ టు సి, అండ్ ఏ టాన్ థీటా ప్లస్ బి కొసెకెంట్ థీటా ఈక్వల్ టు కే అడిగినప్పుడు k equal to plus or minus under root of c square plus b square minus a square. సైన్ కాస్లలో అడిగితే k వాల్యూ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సీకెంట్ ట్యాన్లలో అడిగితే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, సైన్ కాస్ వచ్చినప్పుడు మైనస్ సి స్క్వేర్ వస్తుంది, సీకెంట్ ట్యాన్ వచ్చినప్పుడు మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే ఇక నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ థర్డ్, ఏ కొసెకెంట్ ప్లస్ బి కాట్ థీటా ఈక్వల్ టు సి, a cot theta plus b cosecant theta equal to k. K value equal to plus or minus under root of c square plus b square minus a square. చూడండి, ఈ రెండు సేమ్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 2 ఫార్ములాస్. ఇంకొన్ని ఒక్కోసారి ఇట్లా అంటే అడుగుతున్నామ్మా, సైన్ థీటా ప్లస్ సైన్ పై ప్లస్ థీటా ప్లస్ సైన్ 2π ప్లస్ థీటా ప్లస్ సైన్ 3π ప్లస్ థీటా సో ఆన్ సైన్ nπ థీటా. ఇట్లాంటి సిరీస్ అడుగుతుంది. ఇట్లాంటి అడిగినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ అమ్మా, ఈ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు టర్మ్స్ అనేది ఆడ్ నెంబర్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 ఆడ్ నెంబర్ అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి 0. ఈవెన్ అయింది అనుకోండి, ఆన్సర్ సైన్ థీటా. ఈ ఫస్ట్ ఏమైతుంటుందో అదే ఆన్సర్. అండ్ కాస్ అలా అడిగిన అనుకోండి, కాస్ థీటా ప్లస్ సేమ్ అమ్మ, కాస్లో అడిగినా సైన్లో అడిగినా ఆన్సర్ అంతే.
ఆడ్ టర్మ్స్ ఉంటే ఆన్సర్ 0, ఈవెన్ టర్మ్స్ ఉంటే ఆన్సర్ sin θ ఉంటే sin θ, cos θ ఉంటే cos θ. క్వశ్చన్ రిపీట్ అయిన క్వశ్చన్ రాద్దాం. మీకు ఈ క్వశ్చన్ రిపీట్ అయిందమ్మా. ఆన్సర్ ఏంటమ్మా? ఈ సిరీస్ క్వశ్చన్ ఒకసారి వచ్చిందమ్మా. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నారు? సహస్ర సార్ ఆన్సర్ చేస్తున్నా. చేయడానికి ఏముంది అందులో? జువేరియా మరి మీకు మీకు షార్ట్ కట్స్ చెప్పి కూడా అవసరం లేదు, మీకు చెప్పడం అవసరం లేదు అన్నట్టు. మీకు ఫుల్ మెథడ్ చెప్పాలి. అయితే మీకు ఈ షార్ట్ కట్ చెప్పింది ఎందుకమ్మా? పైన 2 ఇవి ఎందుకు చెప్పినా మీకు? ఇట్లాంటి సిరీస్ కనిపిస్తే 0 లేదా సైన్ పై ఆర్ కాస్ పై ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఆ రెండే ఆన్సర్లు పాసిబుల్ కదా. మీరు సిరీస్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు కదా. sin π/2 plus cos π plus π/3. దాని ఎందుకు వచ్చింది ఆన్సర్? ఇక్కడ చూడండి, పాజిటివ్ కాసు నెగిటివ్ కాసు క్యాన్సిల్. మనకు కరెక్ట్ సిరీస్ ఏముంది చూడండి, sin θ ప్లస్ sin 90 ప్లస్ θ, sin 180 ప్లస్ θ. సిరీస్ కరెక్టే ఉంది కదా. 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్ అంటే ఆడ్ అంటే ఆన్సర్ ఏం చెప్పినా 0. దీని ఆన్సర్ 0. మీకు ఆన్సర్ ఉంటే ఇట్లాంటి సిరీస్ ఇచ్చినప్పుడు అది కన్ఫర్మ్ ఇక
ఆన్సర్ ఇదైనా ఉండాలి, ఫస్ట్ టర్మ్ అయినా ఉండాలి, లేదు జీరో అయినా ఉండాలి. కాస్ ఉందని కన్ఫ్యూజ్ అయింది సార్. ఇక్కడ మీరు ఇక సింబల్స్ ఏం చెక్ చేయరు కదా, అందుకనే మీకు కన్ఫ్యూజ్ చేయడానే అట్లా ఇస్తాడు. ఇంత అంటే ఇంత ఈజీ క్వశ్చన్ అయితే డైరెక్ట్ ఇయ్యాడు కదా. అబ్జర్వ్ చేయాలమ్మా కరెక్ట్ ప్రతి ఒక్కటి ఇవి రాసుకోండి. tan square theta minus sin square theta అని tan square theta into sin square theta రాయొచ్చు. cot square theta minus cos square theta equal to cot square theta into cos square theta. secant square theta plus cosecant square theta equal to నేను చెప్పే ప్రతి ఒక్క ఫార్ములా రివైజ్ చేయండి. 9-10 క్వశ్చన్స్ అమ్మ, 10 మార్క్స్. 10 మార్క్స్ చెయ్యాలంటే మీకు ఇవి ప్రతి ఒక్కటి వచ్చి ఉండాలి. షార్ట్ కట్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ నేను ఇప్పుడు చెప్పాను. షార్ట్ కట్స్తో మొత్తం అయితే చేయలేం, 10కి 10 క్వశ్చన్స్ అయితే చేయలేం. మా అంటే 5 క్వశ్చన్స్ షార్ట్ కట్స్తో చేయొచ్చు, మిగతా 5 అయితే కంపల్సరీ మీకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి. షార్ట్ కట్స్ అనే మీకు ఫుల్ షార్ట్ కట్స్ రివిజన్ టైంలోనే చెప్తాను. ఇప్పుడైతే మీరు ఫుల్ మెథడ్ ఎవ్రీ ఫార్ములా నేర్చుకోవాల్సిందే. ఇప్పటిదాకా రేషియోస్ నేర్చుకున్నామా, ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పటిదాకా మీకు రాపించిన ఫార్ములాస్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ అమ్మా, ప్రీవియస్ ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్లో. అండ్ ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్ నుంచి 1, 6, 2 sin a plus b sin a cos b plus cos a sin b. మీరు ఇప్పుడు రాస్తూనే మీకు బై హ్యాడ్ అయిపోవాలి. ఇప్పుడు నోట్స్లో రాస్తున్నారు కదా, బై హ్యాడ్ అయిపోవాలి ఎవ్రీథింగ్. cos a minus b cos a cos b plus sin a sin b. tan a plus b చెప్పండి అమ్మా, ఇది ఎవరైనా. ఇది మీకు ఐపీయూలో లాంగ్ క్వశ్చన్ వస్తుంది, దీనిపైన 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. tan a plus tan b by 1 minus tan a tan b. a plus tan b by 1 minus tan a tan b. ఇట్లా అంటే ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి. tan a minus b చెప్పమ్మా. tan a minus tan b by 1 plus tan a tan b. వచ్చా నీకు ఫార్ములాస్ ఎవ్రీథింగ్ Yes sir. నోట్ చేసుకో, ఎందుకైనా మంచిది, మళ్ళీ రివైజ్ అయినట్టు ఉంటుంది. అలాగే కాట్ a plus b చెప్పమ్మా.
1 minus cot A cot B by cot A plus cot B. జువేరియా చెప్పమ్మా. కాట్ ఏ ప్లస్ బి. సార్ తెలియవచ్చు. ఓకే. కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. కాట్ ఏ మైనస్ బి ఏమొస్తుంది అంటే కాట్ ఏ కాట్ బి Plus 1. ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. మీకు ఇది కాట్ బి ముందు రాసిన, ఎందుకంటే ఇక్కడ రెండు ఈజీగా గుర్తుండడానికి. కాట్ బి మైనస్ కాట్ ఏ వస్తుంది ఎప్పుడు మైనస్ వచ్చినప్పుడు. కాట్ బి ప్లస్ కాట్ ఏ వస్తుంది ఎప్పుడు ప్లస్ వస్తుంది. ప్లస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ 1కి ఏమో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఈ ఫార్ములాస్ రాని వాళ్ళు మాత్రం కంపల్సరీ నేర్చుకోండి అమ్మా. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. 2 sin A cos B. 2 సైన్ ఏ Cos సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. నర్సింగ్లో 2 చెప్పు. cos A cos B. నర్సింగ్లో చెప్పు. నరసింహ కేతన Yes, sir. చెప్పమ్మా ఫార్ములా. 2 cos A 2 కాస్ ఏ cos B. సైన్ బి. యాజ్ ఇట్ ఈస్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. 2 కాస్ ఏ కాస్ బి. Cos B. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి. టూ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు ప్లస్ మైనస్ చూసినాం కదా. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇది చెప్తారా ఎవరైనా? కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. 2 sin square A cos square. లేదు, సైన్ స్క్వేర్ ఏ మైనస్ Sin square B. లేదా కాస్ట్లలో కూడా రాసుకోవచ్చు అమ్మా. ఎందుకు అవసరం అంటారా? సైన్ సైనే గుర్తుపెట్టుకోండి, కాస్ కాసే గుర్తుపెట్టుకోండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఉన్నప్పుడు రెండు సైన్సే వస్తాయమ్మా. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ ఉన్నప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. మీకు ఇవి కూడా చెప్తాను, మీ ఇష్టం, ఏదైనా గుర్తుపెట్టుకోండి. దీన్ని కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. దీన్ని కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు.
tan 45 degrees ప్లస్ ఏ. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అమ్మా. cos theta ప్లస్ sin theta బై cos theta మైనస్ sin theta ఆర్ 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta. సేమ్ అమ్మా. tan 45 ప్లస్ టీటా అడిగిన టీటా కాదు ఏ వాల్యూలో ఏదైనా పెట్టవచ్చు వాడు. లేదా కాట్ 45 డిగ్రీస్ మైనస్ ఏ అడిగిన ఒకటే సేమ్. కాట్ 45 మైనస్ ఏ, tan 45 ప్లస్ ఏ, ఈ రెండు ఫార్ములాస్. tan 45 మైనస్ ఏ అడిగితే రివర్స్. దీనికి రివర్స్ అమ్మ అంతే. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగితే వెరీ ఇంపార్టెంట్. ఈ వీటికంటే కూడా సైన్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కంటే ఇది మళ్ళీ మీ కన్ఫ్యూజన్ ఎందుకు, ఈ క్వశ్చన్ అడుగుతాడమ్మా. ఇప్పటికైతే అడగలేదు. ట్యాన్ అడుగుతున్నాడమ్మా. ట్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేస్తారా? ఓకే సార్. త్రీ కాంపౌండ్ యాంగిల్స్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో టాన్ కాట్ ఎక్కువ అడుగుతున్నాడు. టాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి మైనస్ టాన్ ఏ టాన్ బి టాన్ సి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి మైనస్ tan b tan c minus tan c tan a. cot a plus b plus c సేమ్ ఇట్లానే కాట్లలో cot a plus cot b plus cot c minus cot a cot b ఫార్ములాస్ అంతా క్రిటికల్ గేమ్ ఉండవు. ఈజీ అని మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే. ఫస్ట్ అన్నిట్లను ప్లేస్ చేసిండు, తర్వాత మల్టిప్లై చేసిండు, మధ్యలో మైనస్ పెట్టిండు, కింద 1 మైనస్ మళ్ళీ 2 మల్టిప్లై చేసిండు, ఏబి బీసీ సిఏ. కాట్ ఏ కాట్ బి మైనస్ కాట్ బి కాట్ సి మైనస్ కాట్ సి కాట్ ఏ. ఈ రెండింటిపైన అడుగుతున్నాం మా క్వశ్చన్స్ సైన్ కాస్ట్లో కంటే.
అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. a ప్లస్ b ఈక్వల్ టు సి. a ప్లస్ b ఈక్వల్ టు సి ఉన్నప్పుడు tan c మైనస్ tan a మైనస్ tan b. క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు. ఆన్సర్ ఏంటంటే tan a ఇంటూ tan b ఇంటూ tan c. ఇట్లాంటి కండిషన్స్లో a ప్లస్ b ఈక్వల్ టు సి అని ఇస్తాడు. tan a మైనస్ tan b మైనస్ tan c అడగచ్చు. లేదంటే tan a ఇంటూ tan b ఇంటూ tan c అడగచ్చు. ఇదైనా అడగచ్చు, ఇదైనా అడగచ్చు. ఎల్హెచ్ఎస్ అడిగితే ఆర్హెచ్ఎస్ చేయాలి, మనం ఆర్హెచ్ఎస్ అడిగితే ఎల్హెచ్ఎస్ చేయాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. ఈ కేసెస్ ఇంపార్టెంట్. a ప్లస్ b ఈక్వల్ టు 45 డిగ్రీస్ అంటుండు, లేదా 225 డిగ్రీస్ అంటుండు. ఏమడుగుతుందంటే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b అడుగుతుండు. ఆన్సర్ 2 అమ్మ. లేదా 1 మైనస్ tan a tan cot a 1 మైనస్ cot b ఈక్వల్ టు 2. లేదా 1 ప్లస్ cot a 1 ప్లస్ cot b ఈక్వల్ టు 2 cot a cot b. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. మీకు ఈ ఫార్ములాస్ అన్ని రాపిస్తుంటే ఇది ఇంపార్టెంట్ అని. మీకు ఇట్లాంటివి ఎక్కడ దొరకవు. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుండేవి. క్వశ్చన్లో ఇది మెన్షన్ చేశాడు, a ప్లస్ b ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఆర్ 125 డిగ్రీస్. ఇది అడుగుతాడు. ఈ మూడిట్లలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఈస్ 2. ఈ రెండు కేసెస్లో 2 ఆన్సర్. కాట్లో అడిగితే 2 cot a cot b. మీకు గుర్తున్నాయంటే ఈజీ అయిపోతుంది ఆన్సర్. వీటితోని సపరేట్గా చేయొచ్చు మనం లాంగ్ మెథడ్, కానీ టైం వేస్ట్. ఇప్పుడు a ప్లస్ b ఈక్వల్ టు 45 లేదా 225 అడిగినప్పుడు ఈ ఫార్ములాస్ అమ్మా. లేదా కొన్నిసార్లు a ప్లస్ b ఈక్వల్ టు 135 డిగ్రీస్ ఆర్ 315 డిగ్రీస్. ఈ రెంట్లలో ఏది అడిగినా కానీ 1 మైనస్ tan a 1 మైనస్ tan b ఈక్వల్ టు 2. 1 ప్లస్ cot a 1 మైనస్ cot b ఈక్వల్ టు 2. 1 ప్లస్ tan a 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2 tan a tan b. కాంపౌండ్ యాంగిల్స్లో క్వశ్చన్ వస్తే పక్కా ఇందులో నుంచే వస్తుంది అమ్మా. ఈ టైప్స్లో నుంచే వస్తుంది. ఈ సెకండ్ టైప్ ఇదంతా ఒకటే టైపు, బట్ ఇక్కడ యాంగిల్స్ చేంజ్. 45 లేదా 125 అడిగినప్పుడు ఇందులో ఏదైనా అడగచ్చు. లేదా 135 లేదా 315 అడిగినప్పుడు ఇందులో.
కంప్లీటా? ఎస్ సార్. అండ్ ఇంకో కేసు ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎన్ పై. ఎన్ పై అంటే ఎంతైనా అడగచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ పై అడిగింది అనుకోండి, tan A సిగ్మా tan A అడుగుతుండు. ఆన్సర్ ఈస్ పై tan A. లేదు, సిగ్మా cot A cot B 1. సరే మీరు పై కాదు 5. సిగ్మా tan A అంటే మీనింగ్ ఏంటి? tan A ప్లస్ tan B ప్లస్ tan C అడిగినట్టు. ఆల్రెడీ మనకు ఫార్ములా కూడా ఉంది, నేను రాపిస్తున్నా. tan A ప్లస్ tan B tan C. tan A ఇంటూ tan B ఇంటూ tan C ఇస్ ద ఆన్సర్. ఎప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎన్ పై అడిగినప్పుడు, సిగ్మా tan A అడిగినప్పుడు, అంటే సిగ్మా అంటే సమ్ కదా, సమ్ ఆఫ్ యాంగిల్స్. 5 అంటే ప్రోడక్ట్ ఆఫ్ యాంగిల్స్. కాట్లలో అడిగిందంటే కాట్ అడిగితే ఇదే క్వశ్చన్ అడుగుతున్నాము. కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ ఈక్వల్ టు 1. And fourth type of question, a plus b plus c equal to 2n plus 1. సార్ స్క్రీన్ డౌన్ చేస్తారు. ఓకే సార్. 2n plus 1 pi by 2 అమ్మ. ఇక్కడ a plus b plus c ఈక్వల్ టు n పై అడిగితే r3, లేదా a plus b plus c ఈక్వల్ టు 2n plus 1 pi by 2 అడిగిందంటే tan A tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A ఈక్వల్ టు 1 అన్నమాట. cot A plus cot B plus cot C equal to cot A cot B cot C. ఈ 4 టైప్స్లో నుంచి వీ కెన్ ఎక్సెప్ట్ ఏ క్వశ్చన్ అయినా ఇది ఎక్సెప్షన్ కండిషన్స్ అమ్మా, ఇంపార్టెంట్. ఈ 4 ఏదైనా క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇవి రాసుకున్నామా. sin 15 degrees మనకి ఇవి కూడా ఇంపార్టెంట్ కేసెస్ అమ్మా. sin 15 degrees అడుగుతుండు. దీని ఆన్సర్ ఏంటంటే √3 - 1/,
2√2. దీన్ని మనం cos 75 degrees కూడా రాయొచ్చు. అండ్ sin 18 degrees అడుగుతుండు. √5 minus 1/4 ఆల్సో రిటర్న్ as cos 72 degrees. ఈ వీటిలో ఏదైనా అడగొచ్చు. cos 75 అడగొచ్చు, cos 72 అడగొచ్చు, sin 18 అడగొచ్చు, sin 15 అడగొచ్చు. cos 15 √3 plus 1/2 2√2 also sin 75. sin 54 కూడా అడుగుతుంది. √1/4 also written as cos 36. tan 15 2 minus √3 also written as cot 75. cot 15 2 plus √3 also tan 75. ఈ కేసెస్ ఇంపార్టెంట్ కేసెస్ అమ్మా. ఈ 6 టైప్ ఆఫ్ 6 6 12 అయితే మొత్తం ఈ 12లో ఏదైనా అడగచ్చు. ఓకే అమ్మా, ఈ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.